లగ్గమాయే పిల్లలాయే మరి ఇంతవరకు కళ్యాణ లక్ష్మి రాకపోయాని ఇది వాళ్ళది అధ్యక్ష వాళ్ళది ఇవాళ మనం అన్నిటికీ క్లియర్గా చెప్పినా కూడా కావాలని సత్యాలకు దూరంగా అసత్యాలు చెప్పడం వాళ్ళ నైజం వాళ్ళ ఒక సిద్ధాంతాన్ని అలవర్చుకున్నట్టుగా నాకు అర్థమవుతుంది సార్ తప్పును పదే 10 సార్లు చెప్తే పబ్లిక్ మెదడులో ఆ తప్పుడు వెళ్ళిపోతుంది ఏదో ఒక సందర్భంలో అందుకనే బయట కానీ లోపల కానీ ఎంతసేపు అబద్ధాలను మాట్లాడేది ఆలోచన ఇవాళ ఎవరికి మేము పెన్షన్లు ఇవ్వలేదు కేవలం భర్తలు చచ్చిపోయిన వాళ్ళకే ఇచ్చిరని అన్నారు అధ్యక్ష ఆమె మాజీ మంత్రి గారు మాట్లాడేటప్పుడు కనీసం రిపోర్ట్ తెప్పించుకోవాలి కదా మరి సీతక్క అన్ని ఇచ్చిన అన్నది ఎక్కడి నుంచి ఇచ్చింది ఎవరికి ఇచ్చింది నా దగ్గర ఉన్న రిపోర్ట్ అధ్యక్ష ఇవాళ ఇన్స్టెంట్గా ఇచ్చే పెన్షన్లతో పాటు హెచ్ఐవి రోగులకు 13,830 ఇచ్చిన అధ్యక్ష మన గవర్నమెంట్ వచ్చినాక కిడ్నీ వ్యాధి ఉన్నటువంటి వాళ్లకు 4,696 కిడ్నీ పేషెంట్లకు ఇచ్చినాం అధ్యక్ష అదేవిధంగా ఇంకా ప్రజావాణి ద్వారా వచ్చినటువంటి వాళ్ళకు కూడా 670 ఇవ్వడం జరిగింది అధ్యక్ష కాబట్టి ఈ రకంగా అన్ని తప్పుడు మాటలు చెప్పి ఇలా గ్రామాల అభివృద్ధికి ఇయ్యలేదు ₹1 అని అన్నారు ఇవాళ మరి గ్రామాల అభివృద్ధి అంటే 2,000 కోట్లు పల్లె జాతరలలో అవన్నీ పనులు అందులోనే చేయించడం జరిగింది అధ్యక్ష అదేవిధంగా SC/SDF స్పెషల్గా 10 కోట్లు 15 కోట్లు 5 కోట్ల రూపాయలు గ్రామాలలో సీసీ రోడ్లకు ఇవ్వడం జరిగింది అధ్యక్ష బోర్లు ₹1 బోర్ వేయాలి 500 కోట్లకు పైగా మేము SDF కానీ DMFT కానీ ఇతర ఫండ్స్ ఇచ్చినాం అధ్యక్ష ఈ సంవత్సరం కూడా ఇంకా 200 పై చిలుకు మెయింటెనెన్స్ కోసం మీరు ఒక్కసారి అర్థం చేసుకోండి అధ్యక్ష వాళ్ళు 100% బోర్లు వేసి మొత్తం నీళ్ళు ఇచ్చినామని అన్నారు నీళ్ళు ఇచ్చినాక ఇంకా ఈ ల్యాబ్స్ ఎక్కడి గ్యాప్స్ ఎక్కడి అధ్యక్ష వాళ్ళే అంటారు 100% మేము ఇచ్చిరని వీళ్ళు సెంట్రల్ గవర్నమెంట్కి ఇచ్చారు అక్కడ పోయి మేము 16,000 కోట్లు కావాలని మన ముఖ్యమంత్రి గారు మేము ఎన్నిసార్లు అడిగినా 2019లో మీరు 100% నీళ్ళు ఇచ్చారు మీకెందుకు ఇవ్వాలని వాళ్ళు అంటారు అయినా కూడా మేము ప్రతి సంవత్సరం 200 కోట్లు 500 కోట్లు ఇట్లా ఖర్చు పెడుతూనే ఉన్నాం అధ్యక్ష ఎంత అసత్యాలు మాట్లాడిందంటే వారు ఒక్క బోరు కూడా వేయలేదంటే ఆ మాట మీదనే మీరు కట్టుబడి ఉండండి మరి ఒక్క బోరు కూడా వేయకుంటే ఎక్కడ వేసిరో నేనైనా నిరూపిస్తా వేయకుంటే మీరు నిరూపించాలి ఒకవేళ అధికారులు ఏమైనా తప్పు చేసిరంటే రండి నిరూపిస్తాం కానీ ఇట్లా ఎంతసేపు తప్పుడు ఆరోపణలు చేయడము మళ్ళీ మా మీద నెట్టేయడం 2,000 కోట్ల రూపాయలు పనుల జాతర చేపట్టినాం అధ్యక్ష గ్రామాలలో సీసీ రోడ్లు వేసినాం అధ్యక్ష 1000 కోట్లు మెయింటెనెన్స్ కావచ్చు సాలరీస్ కావచ్చు ఇవన్నీ ఉన్నాయి గత 2 years నుంచి మనకు సర్పంచులు లేక ఇబ్బంది ఉంది ఇవాళ వాళ్ళే దాదాపుగా 400-500 కోట్ల రూపాయలు పెండింగ్ పెట్టిపోయారు గ్రామాలకు గ్రామ పంచాయతీ 4,000 కోట్ల రూపాయలు ఇవాళ మమ్మల్ని మ్యాచింగ్ గ్రాంట్ కూడా ఇవ్వకుండా వాడేసుకొని పోయినరు 42% ఎగ్గొట్టిరు సార్ 10,000 కోట్లలో 4,000 కోట్ల పైన ఇయ్యలేదు గ్రామ పంచాయతీలకు ఇచ్చేటి ఇవాళ మాట్లాడుతూ ఉన్నారు ఇవాళ మహిళా భవనాలు మీ ఆలోచన రాలే ఇదే సునీతా లక్ష్మారెడ్డి గారి ఏరియాలో ఆమె మంత్రిగా ఉన్నప్పుడు ఇందిరా మహిళా శక్తి భవనం మహిళల భవనం ఒకటి నిర్మాణం మొదలైంది అధ్యక్ష ఈ రోజు వరకు కంప్లీట్ చేసుకోవాలి వాళ్ళు 10 ఏళ్ళ అధికారంలో ఉన్నారు మేము ఇచ్చినాం ప్రతి గ్రామంలో ప్రతి జిల్లాలో మహిళా భవనాలు ఇచ్చినాం అవి మంత్ ఎండింగ్ లోపు కానీ అంటే మే ఎండింగ్ కానీ మరి June 2 వరకు సెకండ్ 2కు అన్ని ఇనాగ్రేషన్ చేయబోతున్నాం అధ్యక్ష ఎట్లా అట్లా అంటే ఏ రకంగా సరైనది అయితే అధ్యక్ష సమ్మర్ స్పెషల్గా కూడా మేము ఈ మంచినీటి వ్యవస్థ మీద ఫస్ట్ నుంచి 15 రోజులు స్పెషల్ ప్రోగ్రామ్స్ కూడా తీసుకుంటా ఉన్నాం అధ్యక్ష వాళ్ళు ఏంటంటే మేము ఉన్నప్పుడు బాగా ఇచ్చారు మెయింటెనెన్స్ లేదంటే ఎక్కడ మెయింటెనెన్స్ పోయింది అధ్యక్ష మేము అవి మెయింటైన్ చేసుడు కాదు మీరు బలవంతంగా అప్పుడు 100% ఇచ్చినామని చెప్పించుకున్నారు ఊర్లలో నీళ్లు లేవు మేము వాటర్ ట్యాంకులు కూడా పంపించి నీళ్ళు ఇస్తున్నాం అధ్యక్ష ఇప్పుడు అక్కడక్కడ రోడ్ల మూలంగా కొన్ని తెగిపోతున్నాయి అది తప్ప మీరు ఇచ్చింది మేము ఎక్కడ ఆపలే మీరు ఇచ్చుడే అసంపూర్ణంగా ఇచ్చిర్రు మీరు ఇచ్చిరే సక్రమంగా ఇయ్యలే మీ లెక్క అన్ని అబద్ధాలు చెప్పుకొని మేమేం లేదు మాకు నేను ఇంతకుముందే చెప్పిన అధికారులైనా మేమైనా వాస్తవంగానే చూడాలి ఆ సమస్యను పరిష్కరించాలి ప్రజలను సాటిస్ఫై చేయాలి తృప్తిపరచాలి వాళ్ళ అవసరాలు తీర్చాలనేది మా ఆలోచన సార్ వాళ్ళు ఎంతసేపు తప్పుడు మాట్లాడాలి తప్పుడు ఆరోపణలు ఇది కరెక్ట్ కాదు సార్ ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఎస్ మా డిప్యూటీ సీఎం గారు కూడా మొన్న చెప్పారు కొన్ని ఆర్థిక ఇబ్బందుల మూలంగా అందరికి ఇవ్వలేకపోయినాం 50 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినాం 80,000 మందికి ఇచ్చినాం అధ్యక్ష అది మాకు ఇష్టమైన ప్రాజెక్టే
పేదలకే. మీరు కనీసము వాటిని కూడా విమర్శించడం అలా లెక్కలన్నా తెప్పించుకోవాలో చూడనన్నా చూడాలి. మంచినీళ్ళ బోర్లు ఒక్కటే లేదంటే మరి మేము ఈ డబ్బులు ఏడాది మీరన్నా ఒకటి లెటర్ పెట్టండి. మరి సీతక్క గారు 400 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన అంటుంది, ఒక బోర్ పడలేదు, ఒక ఊర్లో పని చేయలేదు. మరి సీతక్క తిన్నదా అని ఏమైనా ఉంటే ఆ డౌట్ ఉంటే మరి ఒక ఏదైనా రిపోర్ట్ రాయమని చెప్పండి సార్, ఎంక్వైరీ చేద్దాం, అట్లయినా బయటకు వస్తుంది. కాబట్టి ఇంత తప్పుడు మాటలు మాట్లాడడం అనేది సరైనది కాదు. నా దగ్గరకు వచ్చిన లెక్కలన్నీ నేను కరెక్ట్ అనుకోనే లెక్కలు చెప్పడం జరిగింది అధ్యక్ష. ఈరోజు వాళ్ళు కేవలం ఏదో విమర్శించాలి కాబట్టి విమర్శిస్తూ ఉన్నారు. పంచాయతీ కార్యదర్శుల బిల్లులు కూడా సార్ 109 కోట్లు రిలీజ్ చేసినాం, వారు హ్యాపీగా ఫీల్ అయ్యారు. వీళ్ళు 317 జీవో తెచ్చి ఎంతోమంది ఉద్యోగులను ఉసురు పోసుకుంటే మేము ఈ మధ్య కాలంలో 2 years డెప్యుటేషన్ ఇచ్చినాం సార్. అది దాదాపు 300 మందికి పైగా అది వాడుకున్నారు. ఇంకా ఎవరైనా ఉంటే వెసులుబాటు ఇస్తున్నాను మేమైతే మా శాఖలో. పోనీ పాపం చిన్న చిన్న ఉద్యోగులు ఇబ్బంది పడతారు, భార్య కాడ భర్త కాడ లేకుంటే జిల్లాలు దాటొచ్చని వీళ్ళు లేని నిబంధనలు పెట్టి ఇబ్బంది పెట్టారు. ఇవి మేము చేస్తూ ఉన్నాం. అదేవిధంగా మరి ఫీల్డ్ అసిస్టెంట్ల గురించి మాట్లాడారు అధ్యక్ష. ఫీల్డ్ అసిస్టెంట్ల ఉద్యోగాల నుంచి తొలగించింది ఎవరు అధ్యక్ష? వీళ్ళే కదా అధ్యక్ష. తొలగించి మళ్ళీ పెట్టకుండా 10 ఏళ్ళు వాళ్ళ ఉసురు పోసుకున్నది మీరే. వీఆర్ఓలైనా వీఆర్ఏలైనా ఫీల్డ్ అసిస్టెంట్లు అయినా మీకు ఎవరు పడరు. మేము వాళ్ళ అన్నీ కూడా మరి సానుభూతితో చూస్తూ వాళ్ళకు కావాల్సినటువంటి మంచిని అందించడం కోసం కృషి చేస్తాను. ఈలోపు పిడుగుపడ్డట్టుగా కేంద్రం నుంచి ఎన్ఆర్ఈజీఎస్ నిధులు కోతలు, మరి 1100 కోట్ల బర్డెన్ రాష్ట్రం మీద ఇవన్నీ ఉన్నాయి అధ్యక్ష. కాబట్టి వాళ్ళు ఎట్లా చెప్తున్నారంటే మేము బాగా ఇచ్చినాం, నువ్వు మెయింటైన్ చేయట్లేదు అంటున్నారు. మరి నేను ఎక్కడ మెయింటైన్ చేయట్లేదో మీరు వచ్చి ఒక దగ్గర మేము రివ్యూ మీటింగ్ పెడతాం అధ్యక్ష, వాళ్ళని కూడా పిలుస్తాము. మొత్తం పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఏం జరుగుతుందో చూస్తాం. మొన్న లాస్ట్కు మేము ఇదంతా వద్దని సర్పంచ్ల ఫీడ్బ్యాక్ తీసుకున్నాం అధ్యక్ష. రాష్ట్రంలో ఉన్న దాదాపుగా 12,600 చిల్లర గ్రామ పంచాయతీలతో మా వాళ్ళు మాట్లాడారు. ఇంకా ఒక 5% ఏమన్నా ఉండొచ్చు, 2-3% ఎంత ఉందో మాట్లాడారు. మాట్లాడిన దాంట్లో వాళ్ళు చెప్పిన దాంట్లో కూడా కొన్ని బ్రేక్స్ ఉన్నాయి. అవన్నీ సరిదిద్దడం కోసం మేము ఏప్రిల్ 1 నుంచి 15 వరకు స్పెషల్ డ్రైవ్ కింద పెట్టినాం. వీళ్ళు ఆయంలో ఒక్క బోర్ వేయనీయలే అధ్యక్ష. మనం బోర్లు వేసినాం, బోర్లను వాడుకుంటున్నాము, బావులను ఓపెన్ చేస్తున్నాము, కనెక్షన్ తెగిపోయిన కాడ కనెక్టివిటీ ఇస్తున్నాము. ఇవన్నీ మేము అడ్రస్ చేస్తున్నాం, పట్టించుకుంటున్నాం. మీరు పట్టించుకోకుండా ప్రతిపక్షాల గొంతు నొక్కారు అధ్యక్ష. ఈ మధ్యకాలంలో వాళ్ళు ఇంతసేపు అంటే సభను వాకౌట్ చేసి బయటికి పోతున్నారు. ఎందుకు అధ్యక్ష? బిజినెస్లేమో 2 నెలలు పెట్టాలా, 2 నెలల రోజులు పెట్టాలంటారు. అంతకుముందు సెషన్లోనేమో హరీష్ రావు గారికి ఒక మాట ఏదో మాట్లాడనీయలేదు, మొత్తం సెషనే బంద్ చేసుకొని పోయారు. ఇప్పుడేమో మాటకు ఎందుకు బంద్ చేస్తున్నారు అధ్యక్ష? ఇంతకుముందు ఒక సిపి పేరు, ఒక మైనార్టీ కమ్యూనిటీ సిపి పేరు తీసుకొని పదే విమర్శించారు. అది ఎక్కడ పబ్లిక్లోకి పోతుందో అని ఇవన్నిటి డ్రామాలు అధ్యక్ష. అది అంత పబ్లిక్లోకి పోతుందని ఒక పోలీస్ అధికారిని టార్గెట్ చేసి మాట్లాడారు. కాబట్టి ఇప్పుడు మళ్ళీ పోలీసుల సమస్యలు అంటే మాకు సానుభూతి. మీకు 10 ఏళ్ళు ఉన్నారు, ఎందుకు చేయలేదు? హోంగార్డులను ఎందుకు చేయలేదు? ఎందుకు పట్టించుకోలే? ఇవన్నీ చేయడం కోసం ఇది కరెక్ట్ కాదు అధ్యక్ష. నేను కూడా చెప్పిన, ఎస్ మీరు మా లోపాలు ఉంటే చెప్పండి, సరిదిద్దుకుంటాం. కానీ ఉట్టి స్లీపింగ్ రిమార్క్స్ వేసి మనం అనేసి బయటికి పోతే అయిపోయా. ఇదేనా అధ్యక్ష? ఇది కరెక్ట్ కాదు. వాస్తవానికి అప్పుల కుప్పగా ఉన్న రాష్ట్రంలో అభివృద్ధి అనేది సవాళ్లతో కూడుకున్నప్పటికీ అయినా కూడా ఎస్సీ ఎస్డిఎఫ్ కానీ ఇతర పంచాయతీరాజ్లో ఇతర వర్క్స్కి సంబంధించి కానీ లేదా ఏ ఒక్క స్కీమ్ గత ప్రభుత్వం పెట్టినటువంటి స్కీమ్స్ కానీ మేమేం ఆపకుండా వాటిని 100% ట్రై చేస్తూ ఉన్నాం అధ్యక్ష. అక్కడక్కడ ఏమన్నా ల్యాబ్స్ గ్యాప్స్ ఏర్పడితే కూడా సరిదిద్దుకుంటాం. కానీ వీళ్ళు నేను అంతకుముందు అన్న కదా, అబద్ధాలు చెప్తే అది పబ్లిక్లోకి పోతాయి. ఇక్కడ కూడా జూబ్లీ హిల్స్ ఎలక్షన్లో అనుకుంటా పదే తప్పుడు ఆరోపణలు చేశారు, కానీ పబ్లిక్ చూసిరు, రిజల్ట్ ఇచ్చిర్రు. కాబట్టి సునీతమ్మ గారు మాట్లాడిన అన్ని కూడా అసత్యాలు అధ్యక్ష. అందులో ఒకవేళ ఏదన్నా కళ్యాణ లక్ష్మి ఏ ఊర్లో రాలేదో వాళ్ళు చెప్పారు, అధికారులు నోట్ చేసుకోండి అని చెప్పినాం. ఖచ్చితంగా డాటా తెప్పిస్తా. అది ఏదన్నా ఆగి ఉంటే దాన్ని తప్పకుండా ఇప్పిస్తాం అధ్యక్ష. కానీ ఇలా ఏది పడితే అది మా ఆరోపణలు చేయడం అయితే కరెక్ట్ కాదని తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష.